ఉన్నా మాటలు ఉన్నాయి. ఎంతమంది క్యాన్సిల్ చేస్తున్నారు, ఎందుకంటే అయ్యగారు రాత్రికి వెళ్ళిపోవాలి కనుక ఎక్కువసేపు మనం వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. కనుక నేరుగా మాస్టర్ గారికి, అపోస్తులు రంజిత్ ఓఫీర్ గారికి ఈ సభను అలాగే సేవల్సిందిగా వారికి అప్పచెప్తూ అందరూ చెప్పబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ సమయాన్ని నాకు అప్పగించిన దైవజనులు కార్యక్రమ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వల్ల నాకు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఆశీనులైనటువంటి నక్షత్ర సమానులైన నాయకులు, దైవజనుల అభిషక్తులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మందిర నిర్వహణ, సంఘ నిర్వహణ బాధ్యతలు చేపట్టి ఎంతో సమర్థవంతంగా, నిస్వార్థంగా దశాబ్దాల తరబడి నడిపిస్తున్నటువంటి మరి డాక్టర్ ఆర్ఎస్ జాన్ గారి నాయకత్వానికి, వారి సామర్థ్యానికి ఆనందించి ప్రభువును స్తుతిస్తూ వారిని నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా చిరకాల మిత్రుడు, నా సహ దాసుడు, నా తోడి యోధుడు, సత్యప్రేమికుడు, సత్యాన్వేషి, సత్యము కొరకు సైనికుడుగా దశాబ్దాలుగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎల్లూరి ప్రభాకర్ గారు ప్రస్తుతం ఈ అద్భుతమైన చరిత్ర కలిగిన సంఘానికి కాపరిగా ఉన్నారు అని ఇప్పుడే నాకు తెలిసింది. పాస్టర్ గారికి కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలా ఆనందించాను. వారు కాకినాడలో సామర్లకోటలోనే ఉన్నట్టుగా నేను ఊహించుకుంటున్నాను. వారిని ఒకసారి కలుసుకోవాలి, సమకాలీన విషయాలు. ఇదేంటయ్యా ఇది రిసౌండ్ వస్తూ ఉన్నది, పర్వాలేదా? సమకాలీన పరిస్థితులను వారితో చర్చించి కాస్త సమయం గడపాలని అనుకుంటూ ఉన్నాను. వారు కూడా నా దగ్గరికి వద్దామని అనుకుంటున్నారట. ప్రభు ఈ రీతిగా మమ్మల్ని కలిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈనాడు నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నా ఆత్మీయ కుమారుడు, నాకు ప్రియ శిష్యుడు పాస్టర్ యేసుదాసు గారు. వారి కుమార్తె వివాహాన్ని ఇదే పరిశుద్ధ మందిరంలో ఇదే కాలం జరిగించాం. ఆ సందర్భంగా ఉదయం వివాహం జరిగించిన తర్వాత సాయంత్రము రేపు సువార్త కూటాలు లేక పరిశుద్ధ సమాజ కూటాలు, ఉద్యోగ కూటాలు జరపాలని తలపెట్టాము. కానీ ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబంలో ఒక గాయం తగిలినందుచేత తప్పనిసరైన పరిస్థితుల్లో నేను ఈ రాత్రి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మా సంఘంలో సహవాసంలో దాదాపు 30 సంవత్సరాలుగా సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ముంజం తిరుపతి గారు, తిమోతి గారని పేరు మార్చుకున్నారు. వారికి 2 నెలల కిందట వారి కుమారుడు మోటార్ బైక్ యాక్సిడెంట్ చనిపోయినారు. 2 నెలలు అయ్యాక ఎంతో ఆరోగ్యంగా చక్కగా ఉన్నటువంటి ఆయన సతీమణి పాస్టమ్మ గారు
తెల్లవారున జామున 6 గంటల వేళ మ్యాసివ్ హార్ట్ అటాక్, ఫస్ట్ అటాక్, అంతకుముందు ఎప్పుడు లేదు, వచ్చి మరణించారు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి ఆ భూస్థాపన కార్యక్రమం నేను వెళ్ళలేకపోయాను. కాబట్టి డాక్టర్ తిమోతి నా కుమారుడు, నన్ను డాడీ, నాన్నగారు అని పిలిచి ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. నా కుమారుడు అంత గాయపడ్డాడు. 2 నెలల కిందట కుమారుడిని పోగొట్టుకున్నాడు, ఇప్పుడేమో భార్యను పోగొట్టుకున్నాడు. అంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో నా సొంత కుమారుడు ఉండగా నేను ఇంకా ఏ పని చేయడానికి నాకు మనస్సు రావడం లేదు. ప్రియులారా, రేపు 9వ తారీఖు పాస్టర్ తిమోతి గారి సతీమణి జ్ఞాపకార్థ కూటమి ఉంది. అందుచేత తప్పక వెళుతున్నాను. మరో సమయం ఇస్తాను. ప్రభు చిత్తమై విజయనగరంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరికీ ఒకవేళ ఇంకా దేవుని ప్రేరేపణ ఉంటే మరొక బిగ్ ఈవెంట్ ఏదన్నా పెట్టుకుందాం. ఇది నడిస్తేనే బాగుండేటట్టుంది బాబు. ఈ భయంకరమైన ఎండాకాలంలో మనకి రాత్రి కూడా ఎండ కాస్తున్నట్టు. థ్యాంక్ యూ. కాబట్టి ఇలా 11 గంటలకు ఫ్లైట్ విశాఖపట్నం నుండి, ఆ తర్వాత అంటే 11 గంటల ఫ్లైట్ అంటే 2 గంటలకు ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ అంతా మన ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ గుర్తుపడతారు. ఆల్ ఎయిర్లైన్స్ స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి అటెండెంట్స్ అందరూ కూడా గుర్తుపడతారు. అందులో చాలామంది విశ్వాసులు ఉన్నారు, మన సంఘ విశ్వాసులు కూడా ఉన్నారు. అందుచేత 2 గంటలు కాకపోయినా 1 గంట ముందైనా వెళ్ళాలి. 11 అంటే కనీసం 10 కన్నా అక్కడ చేయాలి. పాపం వారిని వెళ్ళేసరికి బోర్డింగ్ పాస్ తీసి అంతా రెడీ చేసి, నాన్నగారు నడవగలరో లేదో అని చెప్పి వీల్ చైర్ ఏర్పాటు అంతగా చూసుకుంటాం. మనం దేవుని కృపను బట్టి అవకాశం. అందుచేత మరి గంట ప్రయాణం ఇక్కడ నుండి 10 గంటలకు చేరాలంటే ఇక్కడ 9ంటికి బయలుదేరాలి. అందుచేత ఎక్కువసేపు నేను మాట్లాడలేను. ఇక్కడ ఉన్న మీరందరూ వాక్య ప్రేమికులు, సత్య ప్రేమికులు, దైవాభిమానులు, దైవారాధకులు, ఎంతసేపు చెప్పినా వినే ఆధ్యాత్మిక సంస్కారం కలిగిన వారు. అనే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మీరు నన్ను మన్నించాలి. నేను తొందరగా బయలుదేరి వెళ్తాను. ఒక చిన్న సందేశం, సమకాలీన ప్రాధాన్యత కలిగిన, కాంటెంపరీ ఇంపార్టెన్స్, రెలవెన్స్ కలిగినటువంటి ఒక చిన్న తలంపు మీతో పంచుకొని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. నేను ఈ విషయం మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాటి మాటికి అదే విషయాన్ని, అదే వాక్య భాగాన్ని మళ్ళీ మళ్ళీ నా కళ్ళ ముందుకు తెస్తూ ఉన్నారు. కనుక దేవునికి లోబడదాం. ఆయన ఏం చెబుతారో ఒక 15 గంట 20 నిమిషాలైనా విందాము. ఆ తర్వాత మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయం
నేనే మూలవాక్యాన్ని చదువుతాను. మొదటి వచనం నేను చదువుతాను. ప్రియులారా, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అత్యంత దయామయుడా, కృపాభరితుడా, సర్వకృపానిధి, కరుణా సంపన్నుడా, నీ నామమును బట్టి ప్రార్థించు వారికి అందరికీ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రాలు. సర్వము ఎరిగిన దైవమా, సకలము చేయగలిగిన వాడా నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న మా అందరిలో ప్రతి ఒక్క వ్యక్తిని మీరు పేరు పేరు వరసన ఎరుగుదురు. మా ఆధ్యాత్మిక స్థితిగతులు, మా అంతస్తు, మా ఆశలు, మా ఆశయాలు, మా బలహీనతలు, మా వైఫల్యాలు అన్నీ ఎరిగిన దేవుడవు. మీరు మాట్లాడితే తప్ప మా అక్కర తీరదు నాయన. సహాయము చేయండి ప్రభు. మీరే దిగి వచ్చి మాట్లాడి నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. మా కన్న తండ్రి, ఈ వాక్య పరిచర్య జరుగుచుండగా నాకు కనబడుము తండ్రి, అందరికీ కనబడండి. ఈ యొక్క సందేశం ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన తర్వాత చూడబోతున్న వేలాది మందితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నిన్నెరిగిన వాళ్ళతో మీరు మాట్లాడండి. నీవంటే ఇష్టము లేని వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. అందరితో మాట్లాడి ఈ సందేశము ద్వారా లక్షలాది మందిని వెలిగించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించమని, మా దోషములు మన్నించి నీ శిలువ రక్తముతో మీ దాసుని కడిగి శుద్ధీకరించి, మీ దాసుని రెండంతలుగా నీ తైలాభిషేకముతో అభిషేకించి మీ చేతి నీటిలో కప్పి ఉంచి, మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నీ ప్రణాళిక మా యందు నెరవేర్చమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభువైన యేసు తన 12 మంది శిష్యులను పిలిచి వారిని సువార్త ప్రకటించడానికి, రాజ్య సువార్తను ప్రకటించడానికి లోకంలోనికి పంపిస్తున్నటువంటి ఘట్టాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 7వ వచనములో చూడండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా తన సేవ ఆరంభంలో కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ సేవ ప్రారంభించారు. ఇక్కడ శిష్యులను కూడా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, ఈ రాజ్య సువార్తను ప్రకటించమంటూ ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఇవాళ మీ మీద, నా మీద, అంత్యకాలమున ఈ తరములో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ విశ్వాసం మీద, సంఘము మీద డినామినేషన్ల భేదం లేకుండా యేసయ్య నా దేవుడు, బైబిల్ నాకు ప్రామాణిక గ్రంథం, యేసు రక్తము ద్వారా నేను విమోచింపబడ్డానని నిశ్చయత కలిగి యేసు ప్రభువును హత్తుకొని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఇదే బాధ్యత ఉన్నది. మనకున్న గురుతరమైన బాధ్యత ఏమిటంటే దేవుని రాజ్యం సమీపించింది. ఇది లోక ప్రజలందరికీ తెలియజెప్పాలి.
ఇక్కడ అన్యజనుల మార్గములలోనికి గ్రామములలోనికి వెళ్ళకండి అని ప్రభు ఇక్కడ నిషేధిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు 5వ వచనాన్ని చూస్తే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడనే ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు. ఈ వచనాన్ని చదివి కొంతమంది మతోన్మాదులు వాళ్ళు మనలను ఎగతాళి చేస్తున్నారు. ఏం క్రైస్తవులండి, ఏం మత ప్రచారం అండి, మీ దేవుడిని పట్టుకొచ్చి ఇండియా మీద ఎందుకు రుద్దుతున్నారు? మీ దేవుడే చెప్పాడు, నన్ను గూర్చి ఇశ్రాయేలులోనే ప్రకటించండి, అన్యుల గ్రామాలలోనికి వెళ్ళొద్దని చెప్పాడు కదా, ఇండియా దాకా ఎందుకు తెచ్చారు ఈ మతాన్ని అని అడుగుతున్నారు ఇంటర్నెట్లో. వీళ్ళారా, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మతోన్మాదులకు అర్థమయ్యేది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో పసిపిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు. అసలైన విషయం ఇక్కడ ఏంటంటే, దేవుడు ఈ లోకంలో ఎవరికి ఎప్పుడు సువార్త చెప్పాలో ఒక పాలసీ నిర్ణయం చేశాడు. ఆ పాలసీలో విధానంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఆ టర్నింగ్ పాయింట్ మట్టలాదివారము. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది 30 గంటలు మాట్లాడే సబ్జెక్ట్ కాదు, 3 గంటలైనా సరిపోదు. అయినా నేను పరిపూర్ణులైన వారి మధ్యలోనే జ్ఞానాన్ని బోధిస్తున్నాను కాబట్టి ధైర్యంగా ఈ వచనం ఎత్తుకున్నాను. అంతేకాకుండా దేవుడు నన్ను బలవంత పెట్టాడు. నేను చెప్పాను కదా, ఎందుకులే ప్రభువా, నా ఫ్లైట్ టైం అవుతుంది, ఏదో సింపుల్గా మాట్లాడి వెళ్తాను అంటే 20 సార్లు దాదాపు నేను దాన్ని పక్కకు తోసేస్తూ ఉంటే ప్రభు మళ్ళీ నా ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. చివరికి నాకు భయం వేసింది. ఆయన చెప్పిన మాటలు పలకకపోతే నేను దోషినవుతాను అని భయం వేసి, దేవా నువ్వే సహాయం చెయ్యని ఈ వచనం ఎత్తుకున్నాను. అందుకొరకే నేను పాట కూడా పాడలేదు, అది కూడా టైం వేస్ట్ అనిపించింది. ఆ 5 నిమిషాలైనా వాక్య పరిచర్యకు పనికొస్తుందని. దేవుడు తన సువార్తను మనుష్య జాతిలో ఎప్పుడు ఎవరికి ప్రకటించాలో దానికి ఒక స్పష్టమైన విధానము ఉన్నది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, స్పష్టమైన పాలసీ ఉన్నది. ఆ పాలసీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. మొట్టమొదట మనం గమనించాలి, ఈ భూలోక జనాభా అంతా 2గా విభజింపబడి ఉన్నది. అదేమిటంటే, అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు వంశము, అబ్రహాము సంతానము ఇస్సాకు యాకోబుల సంతానమైన వాగ్దాన జనాంగము, 12 గోత్రాల ఇశ్రాయేల్ జనాంగము, ఇక వారు కానటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏశావు సంతానమైన అబ్రహాము సంతానమే, అయినా వాళ్ళు వాగ్దాన జనాంగం కాదు. ఇష్మాయేలు సంతానమైన అబ్రహాము సంతానమే, అయినా వాళ్ళు వాగ్దాన జనాంగం కాదు. ఈ 12 గోత్రాల యాకోబు యొక్క సంతానమైన 12 గోత్రాల ప్రజలు మాత్రమే నిబంధన జనాంగం. వాళ్ళు దేవుని ప్రజలు. మిగతా వాళ్ళందరినీ యూదేతరులను జెంటాయిల్స్ అని పిలుస్తారు. జెంటాయిల్స్ అంటే నాన్ జూవిష్, నాన్ అబ్రహామిక్, నాన్ జూవిష్ నేషన్స్. ఆర్యులు, ద్రావిడులు, మెసొపొటేమియా ప్రజలు, ఇంకా వారు వీరననేల అందరూ కూడా జెంటైల్సే. వీరిలో దేవుడు తన ప్రజలైన వారితో ప్రత్యేకంగా
వ్యవహారము జరిపే కాలం ఒకటి ఉన్నది, అన్యజనులతో వ్యవహారం జరిపే కాలం ఒకటి ఉన్నది. ఈ విషయాన్ని మొట్టమొదట ఆయన దానియేలు ప్రవక్తకు బయలుపరిచాడు. చాలా పెద్ద సబ్జెక్టు క్లుప్తీకరిస్తున్నాను. దానియేలు మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, 70 సంవత్సరాలు చెరలో ఉంటామని ఇర్మియా ప్రవక్త ద్వారా బయలుపరిచాడు కదా ప్రభువా. నేను 14-15 ఏళ్ళప్పుడు చెరలోకి వచ్చాను. ఇప్పుడు నాకు 85 ఏళ్ళు. మరి 70 ఏళ్ళ చెర అయిపోయిందిగా. ఇర్మియా ద్వారా నువ్వు ప్రకటించిన చిరకాలం 70 సంవత్సరాలే కదా. నా లైఫ్లోనే చూశాను 70 ఏళ్ళు. చిర నివారణ కావలసిన సమయం వచ్చేసింది కదా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇది దానియేలు 9వ అధ్యాయ ప్రారంభం. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి తెలియపరిచాడు ఏంటంటే, దానియేలు, నీవు అడగవలసింది, నీవు దృష్టి పెట్టవలసింది, నువ్వు తెలుసుకోవలసింది 70 సంవత్సరాల చరిత్ర కాదు, 70 వారముల చరిత్ర అని ఒక ప్రచండమైన సబ్జెక్ట్ దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. 70 వారములు అంటే హెబ్రీ భాషలో 70 ఏడులు, 70 sevens అంటే 70 వారములు అంటే 400 సంవత్సరాలు. వారానికి 7 సంవత్సరాలు, 70 వారాలకు 490 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు నీ జనమునకు నియమింపబడెను. పరిశుద్ధ పట్టణము దానియేలు 9వ అధ్యాయం 24-25 వచనాలలో గబ్రియేలు దూత దానియేలుతో ఈ విషయం తెలియజెప్తాడు. దానియేలు, యుగాంతము వరకుండునట్టి తీర్పు, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచుటకును, ప్రవచనమును ముద్రించుటకును, అక్కడ అనేకమైన కార్యక్రమాలు చెబుతాడు. ఈ దైవ కార్యములన్నీ జరగడానికి నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు అంటే ఇశ్రాయేలు జనాంగానికి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు 70 వారాలు నియమించబడెను. నాట్ 70 years బట్ 70 weeks, 490 years. అదేంటి ప్రభువా, ఇప్పటికే వృద్ధుడను అంటే నా బ్రతుకు కాలంలో ఏది చూసేది లేదా? మరి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ పీరియడ్ అని ఆయన మనస్సులో ప్రార్థిస్తూ ఉంటుండగా గబ్రియేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ 70 వారములు 490 years అనే పీరియడ్కి ఒక స్పెసిఫిక్ స్టార్టింగ్ టైం ఉంది. అదేంటంటే యెరూషలేమును మరలా కట్టించుకోవచ్చునని ఒక ప్రపంచరాజు ఆజ్ఞ బయలుదేరుతుంది. అర్తహషస్త రాజు నెహెమ్యా భక్తుని కాలంలో యెరూషలేము ప్రాకారాలు కట్టించుకోమని ఆజ్ఞ ఇచ్చారు. అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుండి అభిషిక్తుడకు మెస్సియా వచ్చు వరకు 62 మరియు 7 వారములు పట్టును. అది ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్లో ఉన్నటువంటి రెండరింగ్. 62 మరియు 7 ఎందుకంటే మధ్యలో కొంచెం కొంత బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత మళ్ళా పని మొదలైంది. అందుచేత 62 మరియు 7 వారాలు అని చెప్పాడు. 69 వారములు పట్టును. 69 వారాలు పట్టును అనగా 483
సంవత్సరాలు పట్టును. 70 వారాలు అంటే 490 సంవత్సరాలు. 69 అంటే ఒక 7 తక్కువ. 490 నుండి ఒక 7 తీసేస్తే ఎంత? 483. అన్ని సంవత్సరాలు పట్టును. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అభిషిక్తుడగు మెస్సియా వచ్చును. అనాయింటెడ్ మెస్సయా విల్ కమ్ ఆఫ్టర్ 69 weeks. మరి ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే, మెస్సియా అంటే ఎవరు మీకు తెలుసు, అనుమానమే లేదు. ఇంకొక ప్రశ్న వేసి ఆస్కారమే లేదు. రెండవ అభిప్రాయానికి ఆస్కారం లేదు. మెస్సియా అంటే ఎవరండి? మన ప్రభువైన యేసు. మన ప్రభువైన యేసు వచ్చేటప్పటికి 483 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఒక్క వారం మిగులుతుంది. ఈ 400 సంవత్సరాలు ఎప్పుడు మొదలవుతుంది? అర్తహషస్త రాజు యెరూషలేమును కట్టుకోండి అని ఆజ్ఞాపించినప్పుడు. మరి మనం వరల్డ్ హిస్టరీ చదువుకుంటే, మీరు ఒకవేళ BA వరకు చదువుకుంటే, దాంట్లో మీరు ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే, హిస్టరీ అనే సబ్జెక్ట్ చదువుకుంటే, అందులో క్రీస్తుకు పూర్వం ఏరినటువంటి ప్రపంచ చక్రవర్తుల పేర్లలో ఈ అర్తహషస్త పేరు కూడా వస్తుంది. జెరక్సస్ అంటారు. పాశ్చాత్యులకు నోరు తిరగనటువంటి ఇబ్బంది. జెరక్సస్ అంటే ఈయన అర్తహషస్తు. ఆయన కాలం కూడా నెబుకద్నెజర్, అలెగ్జాండర్ ద గ్రేట్, అందరి పేర్లు వస్తాయి హిస్టరీలో మీకు. ఆయన ఇప్పటి మన కాలమానం ప్రకారం మనం పాటించేది గ్రెగోరియన్ క్యాలెండర్. ఇప్పటి క్యాలెండర్ సౌరమాన క్యాలెండర్, సూర్యమాన సోలార్ క్యాలెండర్. ఈ సోలార్ క్యాలెండర్ ప్రకారం అర్తహషస్త రాజు ఎప్పుడయ్యా మనకు ఆ యెరూషలేము కట్టించుకోమని ఆజ్ఞ ఇచ్చాడంటే 445 BC మార్చి 14వ తారీఖు, మార్చి 14th 445 BC. 445 BC నుండి యేసయ్య మట్టలాది వారం దాకా వచ్చేదాకా ఎన్నేళ్ళు కావాలి? 483 సంవత్సరాలు కావాలి. ఇది తిరకాసు. 445 BC నుండి యేసు గాడిద పిల్ల మీద వచ్చేదాకా 445 BC నుండి యేసయ్య వరకు ఎన్నేళ్ళు కావాలి? 483 సంవత్సరాలు. 445 ఏంటి, మళ్ళీ 483 ఏంటి? సరిపోవట్లేదుగా లెక్క. ఈ పజల్, ఈ ఎనిగ్మా, దీన్ని సాల్వ్ చేసిన ఆయన సర్ రాబర్ట్ ఆండర్సన్ బ్రిటిష్ ఆర్మీలో ఒక సైనికుడుగా ఉంటూ, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రీచర్ కాకపోయినా దేవుని చేత భారముతో నింపబడి విశేషమైన పరిశోధన చేశాడు. అది అనితర సాధ్యం. అసలు ఇంకెవడు అంత పరిశోధన చేయలేడు. ఎంత పరిశోధన చేశాడో ఆయన గ్రంథాన్ని చదివితే మన బుర్ర గిర్రును తిరిగిపోతుంది. ఆ గ్రంథం పేరు ద కమింగ్ ప్రిన్స్. ద కమింగ్ ప్రిన్స్ అవకాశం ఉంటే మీరు తెప్పించుకొని చదవండి. మెడ్రాస్లో ఇవాంజలికల్ లిటరేచర్ షాప్ ELS మెడ్రాస్లో దొరుకుతుంది. హైదరాబాద్లో అయితే లేదు. మీరు అమెజాన్లో చూడొచ్చు. దట్ ఈస్ బెటర్. అది మీరు ట్రై టు ఫాలో ద క్యాల్కులేషన్. అసలు అది మనకు అర్థం కావడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
ఆయన ఈ వందల సంవత్సరాలలో ఎన్ని చంద్రగ్రహణాలు వచ్చినాయి, ఎన్ని సూర్యగ్రహణాలు వచ్చినాయి, ఎన్ని లీపు సంవత్సరాలు వచ్చినాయి, అన్ని లెక్కలు కట్టాడు. లండన్ రాయల్ అబ్జర్వేటరీ మొదలుకొని అమెరికా దాకా పిచ్చి పట్టినట్టు మొత్తం ఇదే సబ్జెక్ట్ మీద ఉన్నాడు ఆయన కొన్ని దశాబ్దాలు. అంత కష్టపడి ఆఖరికి ఆ దైవజనుడు అభిషిక్తుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అప్పటిదాకా ఈ 70 వారాల కథ ఎవ్వరికి అర్థం కాలేదు. న్యూ టెస్టిమెంట్ క్యానన్ అంటే కొత్త నిబంధనలోని ప్రామాణిక గ్రంథాల ఎంపిక చేసినప్పుడు చాలామంది మేధావులు ఈ దానియేలు గ్రంథం తీసి అవతల వారేవాళ్ళు. అది పిచ్చోడు రాసిన గ్రంథం అండి. సముద్రం ఏంటి, దాంట్లో ఇన్ని తలకాయలు ఉన్న మృగాలు రావడం ఏంటి, సరే దానికి ఏదైనా నువ్వు యౌగికార్థం చెప్పుకున్నా ఈ 70 వారాల కథ అసలే కుదరకుండా ఉంది. బీసీ 445 నుండి క్రీస్తు దాకా 483 సంవత్సరాలు ఉండాలి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బీసీ 445 నుండి క్రీస్తుకు పూర్వం 445 నుండి క్రీస్తు వరకు 445 ఏళ్ళే ఉండాలి కదా. 445 ఉంటేనే అది బీసీ 445. బీసీ 445 నుండి క్రీస్తు దాకా 483 ఇయర్స్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ మ్యాడ్ మ్యాన్స్ డ్రీమ్ అని రిజెక్ట్ చేశారు. అయితే దాన్ని బ్రతికించేశారు కొంతమంది. క్యానన్ ఎలాగ డిసైడ్ చేశారంటే, అరే బాబు నీకు అర్థం కాకపోతే తీసేయటమేనా? నిజంగా అది పిచ్చోడి గ్రంథం అయితే యేసు ప్రభువు ఆ గ్రంథాన్ని మెన్షన్ చెయ్యరు. మత్తయి 24:15లో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట చూడగానే అని లోకరక్షకుడు శరీరము దాల్చిన వాక్యం ఆయన చెప్పాడు. ప్రవక్త అయిన దానియేలని యేసయ్య పిలుస్తుంటే నువ్వేంట్రా ఆయన పిచ్చోడంటే? నోరు మూసుకోండి. ఇప్పుడు మనకు అర్థం కాకపోతే తర్వాత అర్థమవుతుంది. ఆ గ్రంథం ఉండాల్సిందే అని కొందరు దెబ్బలాడారు. అలాగా బైబిల్లోకి వచ్చేసింది. వీళ్ళారా, దానియేలు గ్రంథములో ఈ ఎనిగ్మాటిక్ ప్రాఫిటిక్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఎవరికి అర్థం కాలేదు. సర్ రాబర్ట్ ఆండర్సన్ని దేవుడు వాడుకున్నాడు. బ్రిటిష్ ఆర్మీలో ఒక సోల్జర్ ఆయన చెప్పాడు, బాబు 445 మరి 483 ఈ క్లాష్ ఎందుకు వచ్చిందంటే మనము లెక్కేసుకునేది సూర్యమాన సంవత్సరాలు, బైబిల్లో రాయబడ్డవి చంద్రమాన సంవత్సరాలు. మరి యూదుల సంవత్సరాలన్నీ లూనార్ ఇయర్స్. వాటిని ప్రాఫెటిక్ ఇయర్స్ అంటారు, జూయిష్ ఇయర్స్ అంటారు, లూనార్ ఇయర్స్ అంటారు. అందులో 360 దినాలే ఉంటాయి, నాట్ 365 అన్ని లెక్కలు కట్టారు. ఒక్క సంవత్సరానికి 5 రోజుల తేడా, 10 సంవత్సరాలకు 50 రోజుల తేడా, 100 సంవత్సరాలకు 500 రోజుల తేడా, 1000 సంవత్సరాలకు 5000 రోజుల తేడా. లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం లెక్క పెట్టేటప్పుడు గంటలు కూడా ముఖ్యమే అని దానికంతా ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సర్ రాబర్ట్ ఆండర్సన్. పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు అర్థం కానివి ఎన్నో ఉంటాయి. అంత మాత్రాన గ్రంథాన్ని తృణీకరించదు, అది బుద్ధిహీనత.
మన అంత పెద్ద జ్ఞానవంతులమేం కాదు. ఇప్పుడు అర్థం కానిది రేపో ఎల్లుండో దేవుడు మనకు అర్థమయ్యేటట్టు చేస్తాం. ఓపిక ఉండాలి. కాబట్టి ఇక సూర్యమాన చంద్రమాన ఈ గొడవంతా ఎందుకు, రోజుల్లో కొద్దాం. సూర్యమాన సంవత్సరమైన చంద్రమాన సంవత్సరమైన రోజుకైతే 24 గంటలేగా, 24 గంటలే కనుక గంటల లెక్క రోజుల లెక్కలో పడదామని లెక్కేస్తే ఇటు 483 సూర్యమాన సంవత్సరాలైనా 445 సూర్యమాన సంవత్సరాలైనా 483 చంద్రమాన సంవత్సరాలైనా దినాలెన్ని అంటే 1,73,880 రోజులు. దట్ మెనీ డేస్. 1,73,880 రోజులు. మీరు మీద క్యాలిక్యులేటర్ ఉంటే రాసి పెట్టుకోండి. 445 × 365 లేకపోతే 483 × 360 అదైనా ఇదైనా మీకు 1,73,880 రోజులు గడిచేసరికి ఒక స్పెషల్ డేకి మనం అరైవ్ అవుతాం. ఆ స్పెషల్ డే మట్టల ఆదివారం, ద పామ్ సండే. ఇది పిచ్చోడు రాసిన పుస్తకం కాదు బాబు. ఈ 70 సంవత్సరాల 70 వారాల ప్రవచనం ద మోస్ట్ యాక్యురేట్లీ ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ అని ప్రపంచం నివ్వెరపోయిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు గణిత శాస్త్రానికే మూల పురుషుడు. ఆయన లెక్కలు తప్పడు. నీ తల మీద ఉన్న వెంట్రుకలు లెక్క పెట్టి అని అన్నాడు. మనకు అవసరమా? మనకు తెలుసా అండి ఎన్ని ఉన్నాయో? ఆయనకు తెలుసు. నీ ఒంట్లో ఎముకలు లెక్క పెట్టాను అన్నాడు. మన అడుగుజాడలు లెక్క పెట్టాను అన్నాడు. అన్ని లెక్కలే ఆయనకి. ఈ మట్టల ఆదివారం నాడు ఎవరు వస్తారంటే మెస్సియా ద ప్రిన్స్ వస్తాడు యెరూషలేం లోపలికి. యేసు ప్రభు వారి జీవిత కాలం అంతటిలో ఆయన మెస్సియాగా గుర్తించబడి పబ్లిక్ చేత ప్రశంసించబడి పొగడబడి స్తుతించబడి ఆరాధించబడి ఘనపరచబడినటువంటి రోజు ఒకే ఒక్కటి ఉన్నది. There's only one day in the entire earthly life of Jesus Christ when he was recognized as the Messiah, the son of David. Only one day. మట్టల ఆదివారము నాడు గాడిద పిల్ల మీద ఊరేగుతూ వస్తుండే హోసన్నా హోసన్నా దావీదు కుమారుడికి జయము జయము అని ఆయనను ఒక రాజుగా మహారాజుగా గుర్తించి తీసుకెళ్ళారు. ఆ విధంగా 69 వారాలు గడిచాక మెస్సియా ద ప్రిన్స్ వస్తాడు అనేది అక్షరాల నెరవేరింది. ఈ 69 వారములు ఒక టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా యూదులతో దేవుడు వ్యవహారం జరిపే కాలం. 69 వారాలు అయిన తరువాత ఇంకా యూదులను ప్రక్కన పెట్టేసి వాళ్లకు కఠిన మనస్సు కలిగించాడు. ఏమండి గుర్తుపెట్టుకోండి మాట. ఏం కలిగించాడు? కఠిన మనస్సు. ఎక్కడుంది మాట? రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. సహోదరులారా, మీ అంతట మీరే మీకు మీరే బుద్ధిమంతుడని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నారు. అంటే యూదులు ఏంటంటే బుద్ధిహీనులు. ప్రవక్తల లేఖనాలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని తీరా మెస్సియా వస్తే సిలువేసి చంపేశారు బుద్ధిహీనులు. మేము చూడండి
ఇండియాలో ఉండి మాకు లేఖనాలు లేదు, ఏమీ లేదు, మరి యేసయ్య మేము నమ్ముకున్నాం, మేమెంత గొప్పోళ్ళం, జ్ఞానవంతులు అని మీరు అనుకోకండి. ఒక మర్మము మీకు తెలియజేయకూర్చున్నా, అదేమంటే అన్యజనుల ప్రవేశము దేవుని కుటుంబములోనికి, రక్షణ సంకల్పములోనికి అన్యజనుల యొక్క ప్రవేశం సంపూర్ణమయ్యేదాకా ఇశ్రాయేలుకు కొంతవరకు కఠిన మనస్సు కలిగింది. దేవుడు వాళ్ళను కఠినం చేసేసాడు. ఇవాళ మతోన్మాదులు అడుగుతున్నారు, అసలు యేసయ్య పుట్టిన దేశంలోనే ఆయనకు దిక్కులేదండి, కొట్టి చంపేశారు ఆయన్ని. ఇజ్రాయెల్లో ఎవడు ఆయనని నమ్మట్లేదు. ఇజ్రాయెల్లోనే, ఆయన పుట్టిన దేశంలోనే ఆయన రిజెక్ట్ చేసేసారు. భారతదేశానికి ఎందుకంటే మాకు ఈయన అని అడుగుతున్నారు. ఇశ్రాయేలీయులు అంగీకరించకపోవడం, యేసును నమ్మకపోవడం దేవుని ప్రణాళిక. వాళ్ళ మనస్సు ఆయన కఠినం చేశారు. ఎందుకు? వాళ్ళు కఠినం కాకపోతే యజ్ఞము జరగదు. యజ్ఞం జరగదు. యేసు ప్రభువును పట్టుకొని మేకులతో సిలువ కొడుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే ఊరుకుంటారా వాళ్ళు? ఎవరు మీరు మా మెస్సియాను పట్టుకొని ఇలా హింసిస్తున్నారు అని ఆ జాతి అంతా ఒకటై యుద్ధం చేస్తాం. యజ్ఞం జరగనీరు. యజ్ఞం జరగకపోతే మనకు రక్షణ ఉండదు. యజ్ఞం జరగాలంటే ఇశ్రాయేలీయులు కఠినులైపోవాలి. అందుకని వాళ్ళ కఠిన మనస్సు కలిగించాడు. ఇది 69 వారాల తర్వాత. దీన్ని ఏమంటారంటే దైవ ప్రణాళికలో విరామ సమయము, తెలుగులో. ఇంగ్లీష్లో పారెంథసిస్ ఇన్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. పారెంథసిస్ అంటే విరామ సమయము. ఈ విరామ సమయం ఎంతంటే దాదాపు 2000 సంవత్సరాల పైనే. మట్టలాదివారం తర్వాత ఇప్పటిదాకా ఆ 70వ వారం స్టార్ట్ కాలేదు. 70వ వారం స్టార్ట్ కాలేదు. దేవుడు ఆ క్లాక్ ఆపేశాడు అక్కడ. మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 4వ వారం, 50వ వారం, 60వ వారం, 61వ వారం, 68వ వారం, 69వ వారం వరకు గిరగిర తిరిగింది గడియారం. 69 కాగానే దేవుడు వేలు పెట్టి స్టాప్ ద క్లాక్ అని ఆపేశాడు. 68 కాగానే 69 వచ్చింది. 69 కాగానే 70 రాలా. ఎందుకంటే మనమందరం రక్షణ పొందాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్యజనుల కాలము ప్రారంభమైంది. అంటే అన్యజనుల కాలం అంటే అర్థం ఏంటి? అన్యజనుల ప్రవేశ కాలం. మనకు ఆధారం ఏది? రోమా 11:25. లెట్ us హ్యావ్ క్లారిటీ ఇన్ అవర్ మైండ్. యేసయ్య మళ్ళీ రెండోసారి వచ్చేస్తున్నాడు. మరి మనం సబ్జెక్ట్ క్లారిటీ లేకపోతే కష్టం. ఆయన రాకడకు సిద్ధపడలేదు. ఆయన యూదులకు తలుపులు మూసేసి అన్య జనాంగమునకు తలుపులు తెరిచాడు. తరువాత అన్యజనుల రక్షణ పొందడము ప్రారంభమైపోయింది. నేను ఈ మధ్య ఎప్పుడో 40 ఏళ్ళ కిందట యుగాంతం అనే బుక్ రాశాను. అవకాశం ఉంటే అక్కడ ఉంటుంది, తీసుకొని చదవండి. ఈ మధ్య ఢిల్లీలో దాని ఇంగ్లీష్ వర్షన్ ఇంకా ఎలాబొరేట్గా రాశాను నేను. అక్కడ ఉంది ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అని. అది కూడా ఇంగ్లీష్ చదవగలిగేవారు కొనుక్కుంటే ఇంకా డీటెయిల్డ్గా ఉంది, ఇంకా వివిడ్గా, వెరీ క్లియర్గా, మచ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అవకాశం ఉన్న అందరూ చదవండి. సరే, ఇప్పుడు సమస్య, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, థ్యాంక్ యూ బాబు, ఇది లేటెస్ట్ బుక్ నాది, ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్, పబ్లిష్డ్ బై
జులాన్ ప్రెస్ యుఎస్ఏ, అమెరికాలో జులాన్ ప్రెస్ ద్వారా అది పబ్లిష్ చేయబడింది. యుగాంతం 40 years. ఈ బుక్ 40 ఏళ్ల గ్యాప్. రెండు అక్కడ ఉన్నాయి బుక్ స్టాల్లో. దయచేసి ఆసక్తి పరులు తీసుకునండి. సరే, ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మట్టలాదివారము అనేది ఒక కీలకమైన మలుపు. అంతకుముందు ఇశ్రాయేలుతోనే ఆయన మాట్లాడే సమయం. మట్టలాదివారం తర్వాత అన్యులతో మాట్లాడే సమయం. కాబట్టి ఇప్పుడు మన మూలవాక్యం ఎక్కడుంది? మత్తయి 10వ అధ్యాయంలో ఉంది. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. అంటే అది ఎప్పుడది? మట్టలాదివారానికి ముందు. అంటే అప్పుడు ఏ వారం నడుస్తూ ఉంది? 69వ వారం నడుస్తూ ఉంది. అంటే ఎవరి కాలం నడుస్తూ ఉంది? యూదుల ప్రవేశ కాలం. See how clear it is. Thanks to the great research work of Sir Robert Anderson. ఆయన ఇంత మన నెత్తి మీద కొండంత బరువు తీసి పక్కన పెట్టాడు ఆయన. పిల్లరా, మత్తయి 10వ అధ్యాయము జరుగుతున్నప్పుడు ఈ ఘట్టము ఎక్కడది? దేవుని టైం టేబుల్లో ఎక్కడ ఉందండి? 69వ వారంలో ఉంది. అప్పటికి ఇంకా యూదుల కాలం అయిపోలే. యూదులకు తలుపులు మూయలేదు, అన్యులకు తలుపులు తీయలేదు. అందుకే అన్యుల దగ్గరికి పోకండి అన్నాడు. అన్యుల ఇళ్లలోకి, వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు ఇంకా మూయబడి ఉన్నాయి. వాళ్ళకి నేను తలుపులు తీయలేదురా, మీరు సువార్త చెప్తే ఏం లాభం? ఇశ్రాయేలుకు తలుపులు తెరిచున్నాయి. వీడు మారుతాడేమో, వీడు చెప్పండి సువార్త అని పంపించారు. అయితే ఏ ప్రభు అయితే అన్యుల గ్రామాలలోనికి, పట్టణాల్లోనికి వెళ్ళకండి అని చెప్పారో, ఆయనే మరణించి లేచిన తరువాత మార్కు చివరి అధ్యాయంలో ఏమన్నాడు? మత్తయి 28లో, మార్కు 16వ అధ్యాయంలో వీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా. అదేంటి సార్, మరి అంతకుముందేమో అన్యుల దగ్గరికి వెళ్ళొద్దన్నారు. ఏంటి ప్రభువా, ఇప్పుడేమో లోకమంతటికి వెళ్ళమంటావేంటి అంటే, బాబు అన్యులకు నేను తలుపులు తెరిచిన కాలం ఇది. 69వ వారం అయిపోయింది, 70 ఇంకా రాలేదు. ఈ పారెంథసిస్లో అన్యుల కొరకు నేను ద్వారములు తెరిచాను గనక వాళ్ళు రక్షణ పొందుతారు గనక లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 69వ వారం ముగింపు కాకముందు యూదులకు మాత్రమే సువార్త. 69వ వారం ముగించాక లోకమంతటికి సువార్త. అయితే ఇప్పుడు వాళ్ళకు చెప్పినా వీళ్ళకు చెప్పినా మనము సువార్త ఎలా చెయ్యాలి అనే విషయంలో ప్రభువు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇస్తూ ఉన్నాడు. So let us not bother about preaching to Gentiles or preaching to the Jews. అది ఇప్పుడు ఉంది సబ్జెక్టు. అది క్లియర్ అయిపోయింది కదా. ఆ టైంలో వాళ్ళకి చెప్పాలి, ఈ టైంలో వీళ్ళకి చెప్పాలి. ఎవరికైనా సరే సువార్త ప్రకటించే వాళ్ళు చేయాల్సిన ఒక పని ఉంది. అది ఈనాటి నా భారము, దేవుడు మనకు పంపిన సందేశం. మత్తయి 10వ అధ్యాయము చూడండి దయచేసి, 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులు నాయి ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. సువార్త ప్రకటించే వాళ్ళు అమాయకంగా ఉండొద్దు, అజ్ఞానంగా ఉండొద్దు, ఎవరిని పడితే వాళ్ళను నమ్మొద్దు. సువార్త ప్రకటించే వాళ్ళు నిరంతరం డేంజర్లో ఉన్నారు. నీ చుట్టూన్న వాళ్ళు తోడేళ్ళు, నువ్వేమో గొర్రె పిల్లవు.
తోడేలుకు హాని చేసే గుణం ఉన్నది, హాని చేయడానికి బలం ఉన్నది, హాని చేయడానికి కోరలు ఉన్నాయి. అది క్రూర జంతువు. నీకేమో ఈ రెండూ లేవు. హాని చేద్దామనే గుణము లేదు, హాని చేయడానికి నీకు కోరలు లేవు, కొమ్ములు లేవు. ఎందుకంటే గొర్రె పిల్లవు కదా నువ్వు. పొట్టేలు అయితే నువ్వు ఒకవేళ కొమ్ములుండునేమో, కానీ తోడేళ్ల మధ్యలో నువ్వు ఉన్నావు. నిన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు. ఎవరిని నమ్మొద్దు. నిన్ను చంపాలని, నీకు హాని చెయ్యాలని వాళ్ళు పథకాలు రచిస్తున్నారు. మీరు పాముల వలె వివేకులై ఉండండి. పాములను కూడా నేను చాలాసార్లు స్టడీ చేశాను. మీరు ఇప్పటి నుంచి స్టడీ చేయండి. అది ఎలాగెడుతుంది తెలుసా? ఒక రంధ్రంలోకి దూరేటప్పుడు అది రంధ్రంలో తల పెట్టేసి అలాగే స్ట్రైట్గా వెళ్ళదు, ఎప్పటికీ వెళ్ళదు. ఇట్స్ వెరీ వాయిస్ యానిమల్. లోపలికి వెళ్ళినట్టు వెళ్ళి చట్టుకున్న యూటర్న్ లాగా తీసుకొని తల బయట పెడుతుంది. తల బయట ఇంకా అంత పొడుగు తోక బయటే ఉంటుంది. దాన్ని లోపలికి వచ్చి తల బయట పెట్టి అటు ఇటు చూస్తుంది. ఎవరైనా నా మీద దాడి చేస్తారా, ముంగిసలు వస్తున్నాయ్యా అని అటు ఇటు చూస్తూ మిగతా శరీరాన్ని మెల్లిమెల్లిగా లోపలికి లాక్కుంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ గోస్ ఇన్ టు ద హైడ్ అవుట్. క్రైస్తవులు అలాగ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ నుండి ఎవరు మీ మీద దాడి చేస్తారో తెలియదు. అన్ని రోజులు మనవి కాదు. యేసయ్య చెబుతున్నాడు. నేను 40 సంవత్సరాల నుండి చెప్తున్నాను. నా శిష్యులకు నా మాట వింటారనుకునే వాళ్ళకి చెబుతున్నాను. ఒక్కరూ ఎక్కడికి వెళ్ళకండి చెబుతున్నానండి. చెప్పి కంఠశోష, నాకు విసుగొచ్చేసింది, అలసిపోయా. నన్ను చూసి నవ్వారు, పిచ్చోడు అనుకున్నారు. ఏంటంటే దేవుని బిడ్డ ధైర్యంగా ఉండాలండి. ఎంత ధైర్యం అండి! అలెగ్జాండర్ ద గ్రేట్ అయినా పిచ్చుకు వస్తే నా అంతట వీరుడు లేడని పోయి దాన్ని కావలించుకోడు. పిచ్చుకుక్క అది కరిస్తే రేబీస్ వ్యాధి వస్తుంది. నేను వీరాది వీరుడిని అని చెప్పి దాన్ని కావలించుకుంటాడేంటి? కరిసిందంటే వాడికి రేబీస్ వ్యాధి వస్తుంది. జాగ్రత్త. మనుషులను గూర్చి ఏం చేయమన్నాడు యేసయ్య? జాగ్రత్త పడి. ఒక్కరు వెళ్ళకండి. ఇక్కడ చూడండి, సువార్త ప్రకటించేవారు కనీసం 2 వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అన్యజనుల దారికి వెళ్ళకండి. 12 మందిని పంపుచు ఆయన వారికి ఆజ్ఞాపించారు. చాలా జాగ్రత్త. మీరందరూ కలిసి ప్రయాణం చేయండి. ఒక్కొక్కడు వెళ్ళొద్దు. మీరందరూ కలిసి వెళ్ళండి. మీ సంచుల్లో బంగారమును, వెండిని, రాగిని ఏవి తీసుకోవద్దు. మీరు ఏ పట్టణములోనైనా మీరు ప్రవేశించినప్పుడు ఒక ఇల్లు విచారణ చేసి అక్కడ ఉండండి. సమాధానమని చెప్పండి. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే వాణ్ణి దుమ్ము దులిపేసి వెళ్ళిపోండి. ప్రభు చెబుతున్నాడు, గొడవలు వేసుకోకండి. దేవుని బిడ్డలారా, 14 ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు మీ పాద ధూళి దులిపి, వాడి మీద ధూళి సాక్ష్యం పలుకుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మాట గమనించండి. ఆఖరి మాట ముగిస్తా, సమయం లేదు కనుక. 10వ అధ్యాయము ఆయన ఏం చెబుతున్నారో గమనించండి. 23 వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించున్నప్పుడు మరి ఒక పట్టణానికి. ఎంత అద్భుతంగా యేసయ్య మనకు పద్ధతులు నేర్పిస్తున్నాడు.
ఒక పట్టణంలో హింసించినప్పుడు అనవసరంగా వాళ్ళతో గొడవలు వేసుకోవద్దు. అలాగేనండి అని ఇంకా పొరుగురులో సువార్త ప్రకటించండి, ఇంకో జిల్లాలో ప్రకటించండి. 2 దళాలు రండి, 2 దళాలు. ఈ సువార్త వద్దనే మతోన్మాదులు కోట్ల మంది ఉండరు. సువార్త వద్దనే మతోన్మాదులు కోట్ల మంది ఉండరు, లక్షలు కూడా ఉండరు, కొన్ని వందల మంది ఉంటారంతే. ఇక్కడ కూటమి పెట్టండి, అందరూ గొడవ చేస్తారు, వచ్చి గొడవ చేస్తారు. అందరూ ఇక్కడ బిజీగా ఉంటారు కదా, ఆ అవతల ఇంకో దళం ఇంకో ఊళ్ళో సువార్త ప్రకటిస్తుంది. లర్న్ టు ఆర్గనైజ్ ద ఇవాంజలిజం ఇన్ ఎ సేఫ్ వే అని చెప్పి ఒక మాట అంటారు ప్రభు, ఏంటంటే మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చు వరకు. ఏంటంటే మన సమయం, ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న సమయం, మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ పట్టణములో హింసిస్తే ఇంకో పట్టణానికి పోండి, అక్కడ హింసిస్తే ఇంకో పట్టణానికి వెళ్ళండి. ఈ విధంగా నా 2వ రాకడ వచ్చేటప్పటికి మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో ఉండరు, వేరే పట్టణాల్లో ఉంటారు. ఇలారా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. మొదటి శతాబ్దములోనే శిష్యులు ఈ సంగతి పాటించారు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగింది. హింస కలిగినప్పుడు ఏమండి యెరూషలేములో నుండి అపోస్తలులు తప్ప మిగతా వారందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేశారండి? సువార్త ప్రకటించుచు వారు సంచారము చేశారు. చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారు. కనుక యెరూషలేములో శ్రమ కలుగకపోతే ఇతర పట్టణాలకు సువార్త అందేది కాదు. ఇక్కడ కలిగిన శ్రమ వేరే పట్టణాల్లో అనేక మంది రక్షణ పొందడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మునుపు జరిగినది మరలా జరుగుతుందని బైబిల్ చెబుతుంది. కడవరి కాలం ఇది. ప్రియులారా, సువార్త ప్రకటించే వారి ప్రాణాలకు హామీ లేదు. ఈ తరంలో మన దేశంలో ఎన్ని దురాగతాలు జరుగుతున్నాయో ఇప్పుడు చెప్పలేని సమయం లేదు. అనేక మంది ఉత్తరప్రదేశ్లో 600 మంది పాస్టర్స్ అక్రమంగా ఏ కేసు లేకుండా జైళ్ళలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో అనేక మంది పాస్టర్స్ జైళ్ళలో ఉన్నారు. ఎందుకు అంటే మతం మార్పిడి చేస్తున్నారని. కర్ణాటకలో మతం మార్పిడి వ్యతిరేక బిల్లు ఉన్నది, చట్టమైంది. మన దేశంలో దాదాపు 10 రాష్ట్రాలలో మతం మార్పిడి నేరం అనే చట్టం ఉన్నది. జార్ఖండ్లో, ఒరిస్సాలో, అరుణాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, యూపీలో మతం మారకూడదు, సువార్త చెప్పకూడదు, బాప్తిస్మాలు ఇవ్వకూడదు. రేపు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కూడా ఆ చట్టం వస్తుంది. నేను 40 ఏళ్ళ కిందట క్రైస్తవులందరూ ఏకం కండి, మన హక్కులను మనం కాపాడుకుందాం, యేసయ్య మనకు అప్పగించిన పరిచర్య కంప్లీట్ చేద్దాం. 2 అన్నయ్యలు అంటే నీకేం తెలుసు, అసలు శ్రమలు రానే రావు, రాకముందు మనం వెళ్ళిపోతాం కదా, శ్రమలు రాకముందు మనం వెళ్ళిపోతాం కదా అని సీనియర్ పాస్టర్స్ అందరూ ఒకటి నన్ను అందరి ముందు దూషించి ద్వేషించి అందరి మనస్సుల్లో నా మీద ద్వేషాన్ని నింపి నెగటివ్గా క్రియేట్ చేసి
సమాజాన్నే నాకు వ్యతిరేకంగా చేశాడు. సరే, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే అర్థం కాలేదు, వాడు వచ్చి తనినప్పుడన్నా తెలుస్తుంది కదా. వాడు వచ్చి తనతా ఉంటే ఇది కూడా ఓఫీర్ గారి కుట్ర అనేది అన్నారు కదా. ఇవాళ ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం చూడండి. దాని గురించి ప్రశ్నించినందుకు హర్షకుమార్ ఎంపీ గారిని అరెస్ట్ చేశారు. ఏమైనా అసలు అర్థం ఉందా? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి? దాని గురించి గట్టిగా మాట్లాడినందుకు అజయ్ బాబును అరెస్ట్ చేశారు. అతను గుండు గీసి అతన్ని అవమానించి దుర్భాషణాన్ని బాధ పెట్టి 5 రోజులు అతను పంపించారు. తర్వాత అభినయ్ దర్శన్ అనే ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అది నీకు జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. పాములలాగా ఉండాలి మనం. యేసయ్య అప్పుడు చెప్పాడు, ఇంకెప్పుడు బుర్రకెక్కుతుందండి? ఇంకెంతమంది చచ్చిపోతే, ఇంకెంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది గుండు గీస్తా ఎప్పుడు తెలుస్తుందండి? చాలా సీరియస్ మ్యాటర్. దిస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. అందరము కన్నీళ్లు గార్చి మోకరించి ప్రార్థన చేయాలి. క్రైస్తవ సమాజ నాయకులు మూర్ఖంగా సత్యాన్ని వ్యతిరేకించడం ద్వారా ఎంత దారుణం జరిగింది. 40 ఏళ్ల కిందట క్రైస్తవ సమాజం ఏకమై మన హక్కుల కొరకు మనం ఒక ఓటు బ్యాంకు కావాలి నేను ఇచ్చిన పిలుపుకు స్పందిస్తే ఇవాళ మణిపూర్ అలా జరగదు. 100%. మణిపూర్ ఎందుకు అలా తగలబడింది అనుకున్నారు? మనం ఏకంగా లేము కాబట్టి. అరే కలిసి ఉందాం అన్నయ్య, కలిసి ప్రశ్నిద్దామంటే ముందు నీకు అన్య భాషలు వస్తాయా అంటాడు ఒకడు. నువ్వెందుకు రింగు పెట్టుకున్నావు అంటాడు ఒకడు. వాడికి రింగు మీద బాధ ఉంది, అక్కడ ఆడపిల్లల్ని పాడు చేస్తారని బాధ లేదు. ఇలారా ఇట్లాంటి మూర్ఖ సిద్ధాంత సంఘర్షణలను మనం వదిలిపెట్టాలి. యేసయ్యను ద్వేషించే వాళ్ళందరూ ఏకమయ్యారు కనుక యేసయ్యను ప్రేమించే వాళ్ళందరూ ఏకం కావాలి. ఇది మన పిలుపు, ఇది మన పోరాటం. ఇకనైనా ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్త కండి. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. అన్ని సంఘాలకు వెళ్ళండి, ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. మనం ఒకటవుదాం. మనం ఏకమైతే కనీసం మరికొంతకాలం మనకు సువార్త ప్రకటించే వెసులుబాటు దొరుకుతుంది. అంతకన్నా మనకు వేరే స్వార్థం లేదండి. అందరూ రక్షణ పొందాలి. అందుకొరకు మనం కష్టపడి పని చేద్దాం, ఏకమవుదాం. ప్రపంచ క్రైస్తవులు ఏకమవడం తర్వాత మన జిల్లా క్రైస్తవులనే ఏకం చేద్దాం, మన రాష్ట్ర క్రైస్తవులన్నా ఏకం చేద్దాం, తెలుగు క్రైస్తవులన్నా ఏకం చేద్దాం. ప్రయాసపడదాం, పని చేద్దామో వద్దా? ఇలారా మనం ఎప్పుడైనా మేలుకోకపోతే 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు మణిపూర్ లాగా 100% షూర్. అలాగ మణిపూర్ లాగా దేశమంతా తయారు కానిద్దామా? లేకపోతే మనం మన పిల్లలు క్షేమంగా ఉండి దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదిద్దామా? ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఈ తరం క్రైస్తవ నాయకులది, సంఘ పెద్దలది, సంఘ సభ్యులది. దేవుడి మాటలు మన వెనుకిళ్ళు ఆశీర్వదించి ఫలింపజేయడాక ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి అప్పచెప్తాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యాన్ని మాలో నాలో ఫలింపచేయండి. కింకర్తవ్యము, కోవాడీస్, వేర్ టు గో ఫ్రమ్ హియర్ అనే పరిస్థితిలో మేమున్నాం. పరిశుద్ధ ప్రభు, మా దేశాన్ని కాపాడండి, మా దేశాన్ని రక్షించండి, అద్భుత కార్యం చేయండి. బయలుదేరి వెళ్ళుచుండగా మీరు నాతో తోడుగా ఉండండి. ఫ్లైట్ పట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పాస్టర్ యేసుదాస్ అండ్ హిస్ ఫ్యామిలీని, వారి కుమార్తెను, అల్లుడు గారిని ఆశీర్వదించండి.
బయలుదేరి వెళ్ళుచున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఎయిర్పోర్ట్ సకాలం మంది చేర్చి ఫ్లైట్ అందుకోవడానికి సహాయం చేయండి. ముందున్న కార్యక్రమం విజయవంతంగా నెరవేర్చాలి. భారతదేశ క్రైస్తవులు ఒక మహాశక్తిగా సంఘటితమై సువార్త విరోధుల గుండెల్లో దడబుట్టించడానికి ప్రతి సంఘమును మీరు అభిషేకించి నిలబెట్టమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసమును సమయోచిత సహాయము సమయోచిత జ్ఞాన వివేకమును చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని సదాకాలం ఎడబాయకు తోడై ఉండి సువార్త సేవలో నూరంతలు సఫలులను చేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకు ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.